హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? రీసెంట్‌లీ క్యారెట్ లేన్ వెళ్ళామని చెప్పా కదా! ఫుల్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయలేకపోయాను ఒక వీడియోలో. రిమైనింగ్ కలెక్షన్ ఇక్కడ చూసేసేయండి. మేము క్యారెట్ లేన్‌కి వెళ్ళిన పర్పస్ అయితే మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా! మా మదర్‌కి డైమండ్ ఓవర్ సైజ్డ్ స్టడ్స్ కావాలి అని వెళ్ళాము. అండ్ ఆల్సో ఒక స్టడ్స్ అయితే మాకు నచ్చాయి కూడా. కాకపోతే అందులో యూజ్ చేసిన డైమండ్స్ ఓన్లీ 0.16 క్యారెట్ అలా ఉన్నాయి. మాకు 1 క్యారెట్ డైమండ్ స్టడ్స్ కావాలి. అలాంటివైతే ప్రెజెంట్ లేవు రెడీగా. ఒకవేళ ఆర్డర్ పెడితే మేము చేపిస్తామని చెప్పారు. మళ్ళీ ఆర్డర్ పెట్టడం ఎందుకు, వేరే షాప్స్‌లో చూద్దామని చెప్పి మేము మరి తీసుకోలేదు. నేనైతే స్కీమ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! స్కీమ్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న కలెక్షన్ అయితే లయన్ కింగ్ కలెక్షన్ అంట. మోస్ట్‌లీ పిల్లలందరికీ నచ్చే క్యారెక్టర్స్ కదా! పిల్లలకి ఆల్‌వేస్ టాయ్స్ గిఫ్ట్ ఇచ్చే బదులు ఇలాంటి జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటది. అలా అని పిల్లలకి టాయ్స్ తీపించొద్దంటారా అనుకోకండి. లిమిటెడ్‌గా తీపించండి. ఓవర్‌గా కాదు. అవి కూడా ఇప్పుడు తక్కువ ప్రైజెస్‌కి ఏమి రావట్లేదు కదా! ఏది తీసుకోవాలన్నా కూడా థౌసండ్స్‌లోనే ఉన్నాయి. హండ్రెడ్స్‌లో దొరికేవి ఏవి ఉండట్లేదు ఇప్పుడు. షోరూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నా అటెన్షన్ గ్రాబ్ చేసిన కలెక్షన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న కలెక్షన్. ఇవైతే అదా కలెక్షన్ అంట. చాలా బాగున్నాయి కలెక్షన్. ఆల్సో అరణ్య కలెక్షన్ అని చెప్పి ఇంకాస్త కలెక్షన్ ఉంది. అవి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ట్రీ రూట్స్ ఉంటాయి కదా! వాటిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని జ్యువెలరీ డిజైన్ చేశారంట. కాకపోతే ఈ కలెక్షన్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే వెయిట్ కాస్త హెవీగానే ఉన్నాయి. హెవీ అంటే మరీ ఓవర్‌గా కాదు. కాకపోతే క్యారెట్ లేన్‌లో యూజువల్‌గా మనకు దొరికే మినిమలిస్టిక్ జ్యువెలరీ కంటే కూడా వెయిట్ ఎక్కువున్నాయి. డిజైన్ బాగా గమనించారంటే మొత్తం కూడా రూట్స్ లాగా ఉంటాయి. ట్రీ రూట్స్ లాగా. నాకు పర్టిక్యులర్‌గా ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. అందుకని ప్రైస్ బ్రేకప్ అడిగాను. ఏమైనా ఒక 1,00,000 లోపు ఉంటే అలా ట్రై చేద్దాము అని చెప్పి. టు మై సర్ప్రైజ్ చాలా ఎక్కువున్నాయి ప్రైజెస్. ఈ చైన్ ఐ మీన్ నెక్లెస్ చూసారంటే ఇదే బెటర్ అనమాట. ఇదే కాస్త ప్రైస్ తక్కువ. ఇయర్ రింగ్సే ప్రైస్ ఎక్కువున్నాయి. నేను ఇంకా చైన్ 1.42 ఉంది కదా! మేబీ 1,00,000కి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయేమో అనుకున్నాను. కాకపోతే ఇయర్ రింగ్స్ ప్రైస్ ఇంకా ఎక్కువుంది. 1,62 అలా చెప్పారు. ఒకవేళ 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఏం తగ్గుతుంది? పెద్ద డిఫరెన్స్ అయితే రాదు కదా! సో, నేనైతే తీసుకోలేదు. బట్ మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేను పెట్టుకొని కూడా చూశాను. చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ వెస్టర్న్ వేర్‌కి సూపర్‌గా ఉన్నాయి పెట్టుకుంటే. 1,60,000 కదా! అంతగా నచ్చితే తీసుకోవచ్చు కదా! అని మీరు అనుకోవచ్చు. రీసెంట్‌గా ఏప్రిల్‌లో నా బర్త్‌డేకి మా హస్బెండ్ ఒక 10,00,000 ఇచ్చాడు. ఏదైనా పెద్ద ఆర్నమెంట్‌గా తీసుకోమని చెప్పి. కాకపోతే నాకెందుకో ఏ ఆర్నమెంట్ తీసుకోవాలో క్లారిటీ లేదు. అందుకని చెప్పి ఆల్సో మనీ రిటర్న్ చేసే అంత మంచితనం కూడా లేదనమాట. సో, నేను ఆ 10,00,000కి 24 క్యారెట్ బిస్కెట్ అయితే తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్. అలా మనీ బ్లాక్ చేసేసాను. కాబట్టి ఇలాంటి చిన్న ప్రొడక్ట్స్ తీసుకునే స్టేజ్‌లో అయితే ప్రెజెంట్ నేను లేను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను ఏదైనా గోల్డ్ ప్రోడక్ట్ తీసుకోవాలంటే చాలా ఆలోచించి, చాలా ప్లాన్ చేసి తీసుకుంటాను అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా నేను చాలా ఆర్నమెంట్స్ ఆలోచించకుండా ఏదో కొనాలి అన్నట్లు కొనేసాను. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్‌చేంజ్ చేయాలంటే మళ్ళీ చాలా వేస్ట్ అయిపోతుంది మనీ అంతా. కాబట్టి ఇప్పటి నుండి నేను అంత ఏమంటారు త్వరగా డెసిషన్ తీసుకోవాలనుకోవట్లేదు. పెద్ద అమౌంటే కదా! 10,00,000 అంటే ఆలోచించుకొని నాకేదైనా నచ్చినప్పుడే తీసుకుంటాను. అలా అని నేను అమౌంట్ పెట్టుకొనుంటే వాల్యూ తగ్గిపోతుంది. గోల్డ్ ప్రైస్ ఏమో పెరిగిపోతుంది. అందుకని ముందు జాగ్రత్తగా బిస్కెట్ తీసి పెట్టేశాను. నేను ఇప్పుడు బిస్కెట్ తీసుకున్నప్పటి నుండి నేను తీసుకున్నదైతే 9,650తో అలా తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 24 క్యారెట్ 9,850 అలా ఉంది. 200 రూపీస్ నాకైతే ప్రాఫిట్ వచ్చింది. మీలో ఎవరైనా కూడా మీకోసం కానీ లేదా మీ పిల్లల కోసం కానీ ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలి అని మనీ కానీ సేవ్ చేస్తున్నట్లయితే రాంగ్ అండి. మనీ రూపంలో సేవ్ చేయొద్దు. ఇన్‌స్టెడ్ మీరు గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ, స్మాల్ బిస్కెట్స్ రూపంలో కానీ సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రైస్‌కి మేబీ మీకు 50 గ్రామ్స్ కొనగలిగే అమౌంట్ మీ దగ్గర ఉందనుకోండి. మీరు 6 మంత్స్ వెయిట్ చేసి తర్వాత తీసుకున్నారంటే 50 గ్రామ్స్ కాస్త మీకు 40 గ్రామ్స్ మాత్రమే వస్తది.
కలెక్షన్ గమనిస్తూ ఉన్నారు కదా మీరు. మీకేవైనా నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు తీసుకోండి. చాలా బావున్నాయి కలెక్షన్ వరకు. అండ్ అన్ని ప్రైస్ రేంజెస్‌లో కూడా ఉన్నాయి. మనకు తక్కువలో కావాలి అంటే తక్కువలో ఉన్నాయి. కాస్త అమౌంట్ ఎక్కువ పెట్టగలిగే వాళ్ళకైతే హెవీ బడ్జెట్‌లో కూడా ఉన్నాయి. డైమండ్స్ ఒద్దు మాకు డిజైన్ నచ్చింది అన్నవాళ్ళు సీజెడ్‌లో కూడా చేపించుకోండి. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా మనకి. అలా కూడా బావుంటాయి. మేబీ వీళ్ళు కూడా చేస్తారేమో ఒకసారి మీరు కనుక్కోండి. నేనైతే ఆ విషయం అడగలేదు. నార్మల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చేపిస్తామని చెప్పారు. బట్ దాంట్లో డైమండ్స్ బదులు సీజెడ్స్ యూజ్ చేసి సేమ్ డిజైన్ చేపిస్తారా లేదా అనేది నాకు 100% తెలీదు. ఈవెన్ నాకు కూడా ఇక్కడ ఒక బ్లాక్ బీడ్స్ చాలా బాగా నచ్చాయి. కాకపోతే డైమండ్స్ ప్రైస్ ఎక్కువున్నాయి. నాకెందుకో అంత అవసరం లేదేమో అనిపించింది. సో, సిమిలర్ డిజైన్ నేను కడపలో ఆర్డర్ పెట్టాను. వన్స్ ప్రోడక్ట్ రెడీ అయ్యాక నేను అది కూడా మీతో షేర్ చేస్తాను. నేను డైమండ్స్‌లో కాకుండా సీజెడ్స్ అండ్ మోజనైట్స్ యూజ్ చేయమని చెప్పాను. చాలామంది రీసెంట్ టైమ్స్‌లో డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ డైమండ్స్‌లో ప్రిఫర్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లోనే లేండి. ఇంతకుముందు పెద్దగా వేసుకునేవాళ్ళు కాదు. డైమండ్ జ్యువెలరీ అంటే అకేషనల్‌గా వేసుకునేవాళ్ళు. బట్ రీసెంట్‌గా అయితే ఎక్కువ స్టడ్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ డైమండ్స్‌లోనే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఫార్ ఇప్పటికైతే నాకు వేసుకోవాలని లేదు. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ అనిపిస్తే తీసుకుంటాను ఇక్కడే. ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పిల్లలకి పెద్ద కలెక్షన్ ఉండేటివి కాదు. మనము పిల్లలు ఒకేలాంటివి వేసుకునేవాళ్ళం. మహా అయితే వాళ్ళకొక చిన్న చైన్ ఏదైనా తీసుకునేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చేసాయి కిడ్స్‌కి కూడా. మా కార్తీ కోసం కూడా నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను మినిమలిస్టిక్ జ్యువెలరీ తీసుకోవడము. మీరు మా పాప గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌లో చూసారంటే అన్నీ కూడా కాస్త పెద్దగానో లేదంటే నెక్లెస్ మోడల్లో ఉంటాయి. ఇలాంటి రెగ్యులర్ వేర్ అయితే కనిపించవు మీకు. కానీ నేను రీసెంట్‌లీ అయితే స్టార్ట్ చేశాను తీసుకోవడము. ఇంకా కలెక్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ పిల్లలకు తీసుకునేటప్పుడు ఒకే చైన్ 20 గ్రామ్స్‌కి తీసుకొని అదే చైన్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వేసే కంటే కూడా ఇలాంటివి చిన్న చిన్న డైలీ యూజ్ చేసే చైన్స్ తీసుకున్నారంటే ఒక 3 గ్రామ్స్‌లో, 4 గ్రామ్స్‌లో అలా ఒక 4, 5 తీసుకుంటే డ్రెసెస్ డిజైన్ పట్టి మనము డైలీ వేర్ చైన్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండొచ్చు. ఒకదానికే స్టిక్ అయ్యి ఉండకుండా. నేను కూడా రీసెంట్‌గానే రియలైజ్ అయ్యాను. ఇంతకుముందు ఏదైనా చైన్ అంటే 10 గ్రామ్స్ అబోవ్ అయితేనే అది చైన్ అన్నట్లు చూసేదాన్ని. కానీ ఇప్పుడు స్లీక్ చైన్స్ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి చైన్సే వేసుకొనుంటారు అందరూ కూడా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను స్కీమ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! నేనైతే ఎక్కువ అమౌంట్ ఏం స్కీమ్ పే చేయట్లేదు. ఎవ్రీ మంత్ 2000 అనుకున్నాను. క్యారెట్ లేన్‌లో స్కీమ్ ఏంటంటే 10 మంత్స్ ఉంటుంది. 9 ఇన్‌స్టాల్‌మెంట్స్ మనం పే చేశామంటే 10థ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్యారెట్ లేన్ వాళ్ళే యాడ్ చేస్తారు ఫ్రీగా మనకి. రెగ్యులర్ షాప్స్‌లో అయితే మేకింగ్ చార్జెస్ కానీ, వేస్టేజ్ కానీ మనకు డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ వాటిపైన డిస్కౌంట్ ఏమీ ఉండదు. 10థ్ ఇన్‌స్టాల్‌మెంట్ వాళ్ళు యాడ్ చేయడమే మనకు వాళ్ళిచ్చే డిస్కౌంట్. కాకపోతే ఎవ్రీ మంత్ ఏవైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా! లైక్ జాన్వరిలో మీరు చూసారంటే న్యూ ఇయర్ ఆఫర్ అని, పొంగల్ ఆఫర్స్ ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కీమ్‌కి కూడా అప్లై అవుతాయి. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రెజెంట్ అయితే నేను జాయిన్ అయిన స్కీమ్ ఎవ్రీ మంత్ 2000 కదా! సో, నా స్కీమ్ ఎండ్ అయ్యేటప్పటికి 20,000 వర్త్ ప్రోడక్ట్ ఏదైనా నేను తీసుకోవచ్చు. ఈవెన్ 20,000 అనేది తక్కువ అమౌంట్ అయినా కూడా 20,000 రేంజ్ ప్రొడక్ట్స్ క్యారెట్ లేన్‌లో చాలా ఉన్నాయి. సో, తక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైమ్ స్కీమ్ కట్టడం ఇంత స్మాల్ అమౌంట్. నేను మినిమమ్ 10,000 నుంచి స్టార్ట్ చేసినాను స్కీమ్స్ అన్నీ కూడా. 2,000 అయితే ఫస్ట్ టైమ్ అనమాట. రీజన్ కూడా నేను చెప్తాను మీకు. నేను ఏం డిసైడ్ అయ్యానంటే యూట్యూబ్‌లో నాకు వచ్చే ఎర్నింగ్స్‌తో నేను స్కీమ్ కట్టాలి అని ప్లాన్ చేశాను. సో, 2 మంత్స్ బ్యాక్ అయితే నా ఛానల్ మానిటైజ్ అయింది కదా! సో, ఎవ్రీ మంత్ నాకు నా యూట్యూబ్ నుండి ఎంత మనీ వస్తుందో నాకొక ఐడియా వచ్చిందనమాట. సో, ఆ అమౌంట్‌తో గుర్తుగా ఉంటుంది కదా! ఒక ప్రోడక్ట్ తీసుకుందాము అనిపించింది. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అగైన్ ఆ 10థ్ మంత్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నాకు రాదు కదా! ఇలా ఎవ్రీ మంత్ పే చేస్తే 10థ్ మంత్ డిస్కౌంట్ కూడా యాడ్ అయ్యి ఇంకాస్త అడ్వాంటేజ్ ఉంటుంది కదా! ప్రోడక్ట్ తీసుకోవడానికి అని స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ యూట్యూబ్ ఎర్నింగ్స్‌తో గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అవుతాను అంటే మా హస్బెండ్ నవ్వాడు. "నీకొచ్చే
ఎర్నింగ్స్‌తో ఎవ్రీడే ఒక మిల్క్ ప్యాకెట్ కూడా రాదు యూట్యూబ్ నుండి వచ్చే అమౌంట్‌తో. నువ్వు మళ్ళీ గోల్డ్ కొంటావా ఆ అమౌంట్‌తో అని. బట్ చూసారా నేను ఎంత తెలివిగా ప్లాన్ చేశానో. ఇప్పుడు నాకైతే ఒక 10 మంత్స్ వెయిట్ చేశానంటే ఏదో ఒక ప్రోడక్ట్ వస్తుంది కదా! గుర్తుగా ఉంటుంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? స్కీమ్ అయిపోయాక ఏం తీసుకోవాలి అనేది కూడా నాకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అని. నేను ఆల్రెడీ ప్రైస్ బ్రేకప్ చూశాను. అంతా చెక్ చేసుకున్నాను. నాకైతే ఒక మంచి ప్రోడక్టే వస్తుంది. నేను అది ఇప్పుడే మీతో రివీల్ చేయాలనుకోవట్లేదు. లాక్స్‌లో సాలరీ తీసుకున్నప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే చేసే హార్డ్ వర్క్ అంతా ఎవరి కోసమో కదా! మన కోసం కాదు. బట్ యూట్యూబ్‌లో లైక్ తక్కువ అమౌంట్‌లో మనకు ఎర్నింగ్స్ వచ్చినా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్. ఒకవేళ మీలో ఎవరైనా కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకండి. జస్ట్ స్టార్ట్ ఇట్ అంతే. చాలామందికి ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ వల్లో, లేకుంటే వాళ్ళకు వాళ్ళ పైన నమ్మకం లేకపోవడం వల్లో చేస్తూ ఉండరు. నాకైతే లక్కీలీ ఇంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇన్‌ఫ్యాక్ట్ మా హస్బెండ్ అయితే ఫేస్ కూడా చూపించు ఏముంది అందులో అంటాడు. కాకపోతే నేనే కంఫర్టబుల్‌గా లేను సో ఫార్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బాయ్.